టాలీవుడ్ లో మూడో రోజు ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ రవి, నవీన్ తో పాటు టాలీవుడ్ లోని 15 మంది ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎస్బీసీ, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలకు సంబంధించిన కార్యాలయాలతో పాటు దిల్ రాజు, మైత్రి నిర్మాతలు రవి, నవీన్ తో పాటు దిల్ రాజు కుమార్తె హర్షితారెడ్డి ఇళ్లలో తనిఖీలు కంటిన్యూ చేస్తున్నారు ఐటీ అధికారులు. ఇటీవల విడుదలైన పుష్ప 2, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలకు సంబంధించిన లెక్కలపై ఆరా తీశారు. ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు, ఐటీకి సమర్పించిన వివరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ఈ తనిఖీల్లో సినిమా ఇన్వెస్ట్మెంట్స్ పై ఆరా తీశారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సౌదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సౌదాల్లో పాల్గొన్నాయి. సంక్రాంతికి భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్ రాజు నివాసంలో సౌదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాల నిర్మాణానికి భారీగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈ 2 చిత్రాల కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక టాలీవుడ్ లో ఐటీ సౌదాలు కొనసాగుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఇటు తెలుగు ఇండస్ట్రీలో ఐటీ దాడులు కలకల సృష్టించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. గడిచిన 2 రోజులుగా ప్రస్తుతానికైతే 3వ రోజుకి చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుదీర్ఘంగా ఇటు నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు 55 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్న సుమారుగా 15 మంది సంబంధించిన డైరెక్టర్తో పాటు వివిధ వర్గాలకు సంబంధించిన వారిని కూడా ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల సంక్రాంతికి సంబంధించి భారీ బడ్జెట్ సంబంధించిన సినిమాలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్తో పాటు ఆ తర్వాత సంబంధించిన వాటికి సంబంధించిన పూర్తిగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఐటీ అధికారులు చాలా క్షుణ్ణంగా పరిశీలించి తెలుస్తుంది. నిన్న సుకుమార్ ఇళ్లతో పాటు మిగతా ఇళ్లకు సంబంధించిన ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సుదీర్ఘంగా సోదాలు చేసినట్టుగా చెప్పాల్సి. ముఖ్యంగా దిల్ రాజు ఇంట్లో గడిచిన 3 రోజులుగా సుదీర్ఘంగా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా కీలక సంబంధించిన డాక్యుమెంట్తో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటిని కూడా పరిశీలించినట్టుగా మనకు సమాచారం. ఈ రోజుతో ఐటీకి సంబంధించిన అధికారుల దాడులు ముగిసే అవకాశం మీద కనిపిస్తుంది. పక్కా సమాచారంతో కూడా గడిచిన 3 రోజులుగా ఇటు ఐటీ అధికారులు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ డైరెక్టర్ల నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే ఈ దాడులను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఏదైనా ప్రత్యేక కారణాలతో దాడులు చేపడుతూ ఉన్నారా, లేదంటే ప్రొసీజర్ లో భాగంగానే అప్పుడప్పుడు ఇటువంటి దాడులు జరుగుతూ ఉంటాయా? ఎలా అర్థం చేసుకోవాలి? సహజంగానే ఇటు హైదరాబాద్తో పాటు పారిశ్రామిక రంగాలకు సంబంధించి కూడా రెగ్యులర్గా ఐటీ సోదాలకు సంబంధించి అనుగుస్తుంటాయి. కానీ ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా భారీ బడ్జెట్ సంబంధించిన సినిమాలు తెరకెక్కిన నేపథ్యంలో వీటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్తో పాటు వచ్చిన ఆదాయానికి సంబంధించి వీరు ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ట్యాక్స్ కట్టడంలో ఏ విధంగా వీరు బ్యాలెన్స్ షీట్ కొనసాగిస్తున్నారన్న కోణంలో ప్రస్తుతానికైతే సోదాలు కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. నిన్న దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ రెగ్యులర్గా జరిగే ఐటీ రైట్స్గా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎందుకంటే ఇటీవల కాలం ఎప్పుడు లేని విధంగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా భారీ బడ్జెట్ మూవీస్ ఈసారి సంక్రాంతికి తెర మీదకి వచ్చాయి. కాబట్టి వాటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత వాటి వచ్చిన ఆదాయానికి సంబంధించి కూడా లెక్కలు వేసే పనిలో ఉంటుంది. అందుకే దీనికి సంబంధించి కూడా ఏ విధంగా వీరికి సంబంధించిన భారీ బడ్జెట్ తీసేందుకు వీరు వనరులను సేకరించారు, ఆ తర్వాత వచ్చిన సొమ్ముకు సంబంధించి ట్యాక్స్ కమ్మించి కావచ్చు ఏ విధంగా చెల్లింపులు చేశారు ఏంటన్న కోణంలో కూడా ప్రస్తుతానికైతే తనిఖీలు కొనసాగుతూ చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన 3 రోజులుగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు డైరెక్టర్లు అటు నిర్మాతలకు సంబంధించిన ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఐటీ అధికారుల తనిఖీలు ముగిసే అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. బలరాం, కిరణ్, అంటే వరుస ఐటీ దాడులను ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా టాలీవుడ్ పరిశ్రమలో ఎటువంటి ఒక అలజడి క్రియేట్ చేసిందని భావించాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా చాలా సుదీర్ఘంగా 55 బృందాలు ఈసారి
తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్లు నిర్మాతలతో పాటు వాడికి ఫైనాన్స్ చేసిన వాళ్ళ ఇళ్ల మీద సోదాలు చేయడం అయితే కొంత ఇటు ఇండస్ట్రీకి కలవరపాటు గురి చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు ప్రొడ్యూసర్లకు సంబంధించిన ఇళ్ల మీద ఐటీ తనిఖీలు కేవలం ఒక రోజు మాత్రమే జరిగిన దాఖలాలు మనం గతంలో చూసారంట. కానీ ప్రస్తుతానికి అయితే కొద్ది రోజుల క్రితం విడుదలైన సినిమాకి సంబంధించి కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు. భారీగా దీనికి సంబంధించిన వసూళ్లు కూడా రాబట్టినట్టు ప్రచారం జరిగిన నేపథ్యంలో కూడా ప్రసారకైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇటు సోదాలు జరుగుతున్నట్టు చెప్పుకోవచ్చు. ప్రసారకైతే ఈరోజు సాయంత్రానికి ఇటు ప్రముఖుల ఇళ్లలో జరుగుతున్న సోదాలు సంబంధించి కూడా ముగింపు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసారకైతే ఈ 55 బృందాలకు సంబంధించి కూడా 15 మంది ప్రముఖుల ఇళ్లలో జరుగుతున్నాయి. కాబట్టి వీరు ఎలాంటి ఆధారాలు సేకరించారు, ఐటీ రిటర్న్స్ తో పాటు ఈటీలో వచ్చిన లాభాలకు సంబంధించి వారు కొంత బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ చేశారా లేదా అన్న కోణంలో కూడా ప్రసారకైతే తనిఖీలు జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా గడిచిన కొద్ది రోజులుగా దిల్ రాజు చుట్టూ కూడా ఈ ఐటీ రైట్ సంబంధించిన వ్యవహారం కొనసాగుతుంది. కాబట్టి ఆయన 3 సినిమాలకు సంబంధించి ఇన్వెస్టర్గా ఉన్నారు, ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆద్యంతం ఆయన ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఆయన చేసిన ట్రాన్సాక్షన్స్, ఆయన పెట్టుబడి పెట్ట సంబంధించిన వాటి గురించి కాబట్టి వీటితో పాటు పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో సుకుమార్ ఇళ్లలో కూడా నిన్న నుంచి 5 ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎంత మేరకు వీరికి సంబంధించిన తనిఖీల్లో ఏవైనా ఆధారాలు బయటపడ్డాయా, వీరు వాస్తవానికి దీనికి సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, వచ్చిన లాభాలకు సంబంధించి కూడా ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా తనిఖీలు చేసే అవకాశం. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు దిల్ రాజు కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు అదేవిధంగా అనేక రకాలుగా తనిఖీలు చేశారు. కాబట్టి ఇంకేమైనా పూర్తి ఆధారాలు లభించాయా లేదన్న మాత్రం మనం చూడాల్సి ఉంటుంది. కిరణ్, అంటే ఇంకా ఎన్ని రోజులు ఈ ఐటీ దాడులు కొనసాగే అవకాశం ఉంది? మరోవైపు ఈ నివాసాలు కార్యాలయాలతో పాటు బ్యాంక్ లాకర్లకు కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దిల్ రాజు కుమార్తె నివాసంలో కూడా ఐటీ దాడులు కొనసాగాయి. ఎటువంటి ఆధారాలు సేకరించారు అని ఇప్పటికేమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఐటీ దాడుల తర్వాత దిల్ రాజు కావచ్చు లేదంటే ఐటీ దాడులకు పాల్పడిన అధికారులు కావచ్చు మీడియాకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా గడిచిన 3 రోజులుగా ఇండస్ట్రీకి సంబంధించిన 15 మంది బడా ప్రొడ్యూసర్లకు సంబంధించిన ఇళ్లలో వాళ్ళ బంధువులతో పాటు కుటుంబ సభ్యుల సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, బ్యాంకులు, అదేవిధంగా లాకర్లు కూడా తనిఖీ చేశారు. ముఖ్యంగా దిల్ రాజు కుటుంబ సభ్యుల మీద కూడా ఎక్కువగా వారి కుటుంబ సభ్యులు చేసిన ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంకులో సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. కాబట్టి ఈరోజు ఎందుకంటే గడిచిన 2 రోజులుగా కొనసాగుతున్నాయి, ఈరోజు 3వ రోజుకు చేరుకుంది. కాబట్టి ఈ రోజుతో ఐటీ అధికారులకు సంబంధించిన తనిఖీలు కూడా ముగిసే అవకాశం కనిపిస్తుంది. చాలా కీలక డాక్యుమెంట్సే ఈ పలువురు వద్ద నుంచి కూడా సేకరించినట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా లాకర్లు కావచ్చు, గతంలో సినిమాకి ఇన్వెస్ట్మెంట్ చేయకముందు వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది దానికి సంబంధించి కాబట్టి ఆ తర్వాత సినిమా తీసిన తర్వాత భారీ లాభాలు వచ్చాయి. కాబట్టి వాటిని ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారన్న కోణంలో కూడా ప్రసారికైతే ఇటు ఐటీ అధికారులు సోదాల్లో కొంత కీలక సమాచారం రాబట్టాయి. కాబట్టి పూర్తి స్థాయిలో 3 రోజులకు సంబంధించిన ఐటీ సోదాల తర్వాత కూడా ఐటీ అధికారులు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. 3 రోజుల్లో 55 బృందాలు సుమారుగా 15 మందికి పైగా అగ్ర నిర్మాతలకు సంబంధించిన ఇళ్లలో సోదాలు, వాళ్ళ కుటుంబ సభ్యుల సన్నిహితుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిగినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.